హలో అండి, వెల్కమ్ టు jobsindeed. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మరి ఇవాల్టి జాబ్ అప్డేట్ ఏంటో చూద్దామా. టెస్కో అండి ఆర్గనైజేషన్ నేమ్. ఇక్కడ డెసిగ్నేషన్ చూసామంటే అసోసియేట్ అండి ఫర్ టెక్ సపోర్ట్ అనమాట. సో వర్క్ లొకేషన్ బెంగళూరులో వైట్ ఫీల్డ్లో ఉంటుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారండి. సో టెస్కో బెంగళూరు. ఇక్కడ ఆర్గనైజేషన్ గురించి బ్రీఫ్గా చెప్తానండి. సో వీళ్ళేంటి అంటే మల్టీ డిసిప్లినరీ టీమ్స్గా వర్క్ చేస్తున్నాము అంటున్నారు. అండ్ ఆల్సో క్రాస్ ఫంక్షనల్ ఎక్స్పర్టైజ్ ఇన్ గ్లోబల్ సర్వీసెస్, రీటైల్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, వైడ్ నెట్వర్క్ ఆఫ్ టీమ్స్ అని చెప్తున్నారు. అండ్ ఆర్గనైజేషన్ 2004లో ఎస్టాబ్లిష్ చేశారు బెంగళూరులో. సో బిజినెస్ సర్వీసెస్లో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కల్చర్ అనేది ఉంటుంది అంటున్నారనమాట. ఈ పర్టికులర్ జాబ్ ఓపెనింగ్ అనేది డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు ఇండీడ్ జాబ్ పోర్టల్లో పోస్ట్ చేశారండి. సో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి బ్రీఫ్గా ఆర్గనైజేషన్ గురించి చదవండి. యాజ్ వెల్ యాజ్ మీకు అప్లై చేయాలి అంటే వన్ ఆఫ్ ద వే ఈజ్ యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ఫ్రమ్ ఇండీడ్ అండి. ఇండీడ్లో అప్లై చేశారంటే డైరెక్ట్గా మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇండీడ్లో అకౌంట్ లేదు అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు లాగిన్ అయిన తర్వాత మీ రెజ్యూమ్ అప్లోడ్ చేశారంటే మీరు నౌకరీ ఎలా అయితే యాక్సెస్ చేయొచ్చో ఇండీడ్ కూడా అలానే యాక్సెస్ చేయొచ్చు. అండ్ అప్లై కూడా చేయొచ్చు డైరెక్ట్గా విత్ వన్ క్లిక్ అనమాట. సో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి మీకు ఈ పర్టికులర్ ఓపెనింగ్ రిలవెంట్ అయితే వెంటనే అప్లై చేయండి. అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఆర్గనైజేషన్ గురించి బ్రీఫ్గా అక్కడ చూడండి. నేనైతే ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ గురించి చెప్తున్నానండి. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసామంటే అకౌంటబుల్గా ఉండాలి అంటున్నారండి. సో జాబ్ డిస్క్రిప్షన్లో చూసామంటే అకౌంటబుల్ ఫర్ ది రైట్ పర్సన్ ఫర్ ద రైట్ స్కిల్ అని చెప్తున్నారండి. సో ఇక్కడ అకౌంటబుల్ ఫర్ అని చెప్పి మనకి కింద చూసామంటే కొద్దిగా జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారనమాట విత్ రెస్పాన్సిబిలిటీస్. సో ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ అని చెప్పి ఇచ్చారండి. సో ఇక్కడే జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారనమాట. సో బిజినెస్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అని చెప్పి ఇచ్చారు. సో ఫస్ట్ ఏంటి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటూ మనము ఆపరేషనల్ ఇంప్రూవ్మెంట్ని ఐడెంటిఫై చేసి వాటి సొల్యూషన్స్ అనేది ఫైండ్ చేయాలండి. అండ్ అలానే ఫండమెంటల్ వర్క్ థియరీస్ ఉంటాయి కదా, కాన్సెప్ట్స్ కానీ ప్రాసెసెస్ కానీ. సో అవన్నీ కూడా మనం ఏంటో తెలుసుకొని అవన్నీ అప్లై చేయాలి. సో అలానే డిస్పాచ్ ఆఫ్ జాబ్ అని చెప్పారు ఫర్ ద స్టోర్ అలాటెడ్ అని చెప్పారు. అది రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ స్కిల్ అట్ రైట్ టైం అని చెప్పారండి. సో ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారు అంటే లెవెల్ ఆఫ్ అర్జెన్సీని బేస్ చేసుకొని వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో చూసుకుంటూ రెస్పాండ్ అవ్వాలి అంటున్నారండి. సో అలానే రూట్ కాజ్ ఏదన్నా ఉంది అంటే దాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇష్యూ అనేది సాల్వ్ చేసేలాగా ఉండాలి అంటున్నారండి. సో అలానే ఇన్ఫార్మ్ చేసుకుంటూ అంటే సుపీరియర్స్తో చేస్తూ అండ్ టైమ్లీ డెసిషన్స్ అనేది తీసుకోగలగాలి అంటున్నారు. సో ఇక్కడ మనం క్వాలిఫికేషన్ చూసాము అంటే ఆపరేషనల్ స్కిల్స్ అని చెప్పి ఇచ్చారండి. ఈ పర్టికులర్ జాబ్కి ఆపరేషనల్ స్కిల్స్ అని చెప్పి ఇచ్చారనమాట. ఎంఎస్ ఆఫీస్ చెప్పారు. అందులో ఎక్సెల్లో పర్టికులర్గా స్పీడ్ అండ్ అక్యురసీ అడిగారండి. అదేవిధంగా ఇంగ్లీష్ స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అడిగారు. అండ్ లాజికల్ థింకింగ్ అడిగారు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ చూసామంటే ఎనీ గ్రాడ్యుయేట్ అని ఇచ్చారండి. ప్రిఫరబుల్ మెకానికల్ ఇంజనీర్ అని చెప్పారు. కానీ గ్రాడ్యుయేట్ విత్ ఎనీ ఇంటర్న్షిప్స్ కానీ అప్రెంటిస్షిప్గా చేస్తుంటే అలా కన్సిడర్ చేస్తారు అండ్ విల్ బీ యాడెడ్ వాల్యూ అండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారండి. అదేంటో చూద్దాము. ఇంపార్టెంట్ నోటీస్ అని ఇచ్చారండి. అదేంటి అంటే జాబ్ సీకర్స్కి ఏదన్నా అఫీషియల్గా ఆఫర్ లెటర్స్ అంటే డైరెక్ట్గా ఆర్గనైజేషనే ప్రొవైడ్ చేస్తాము. ఇందులో థర్డ్ పార్టీ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. బీ వేర్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్ అని చెప్తున్నారు. అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఒకసారి బ్రీఫ్గా ప్రొఫైల్ అంతా చదవండి.
అబౌట్ ది ఆర్గనైజేషన్ ఆల్సో. అండ్ మీకు ఈ పర్టిక్యులర్ ఓపెనింగ్ రెలవెంట్ అనుకుంటే, ఇలాంటి ప్రొఫైల్స్ మీకు సెర్చ్ చేస్తున్నారు అంటే ఒక మంచి ఆపర్చునిటీ అండి. పర్టిక్యులర్ జాబ్కి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. సో ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీకు మీ రెజ్యూమ్ ఎప్పుడు అప్డేట్ చేసి పెట్టుకోవాలండి. ప్రతి జాబ్కి అప్డేట్ చేసుకుంటూ అప్లై చేశారంటే మీకు 100% జాబ్ వస్తుంది, ఈజీగా వస్తుంది, త్వరగా వస్తుందండి. వెంటనే అప్లై చేయండి, లేట్ చేయకుండా అండ్ మిస్ అవ్వకుండా. అండ్ ఇదండి ఇవాల్టి జాబ్ అప్డేట్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలో. సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్స్ ఇండీడ్ యూట్యూబ్ ఛానల్కి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.